కూడికలో చేరి వచ్చిన దేవుని సేవకులందరూ కూడా వందనాలు. అలాగే కూడిక నడిపిస్తున్న ప్రియులు సత్యనారాయణకు కూడా వందనాలు తెలియజేస్తూ. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయాన్ని చదువుకున్నాం. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదువు. ప్రశాంత్ చదువు. 3:3. తన తండ్రి అయిన దావీదు నియమించిన కట్టడలను అనుసరించుచు సొలొమోను యెహోవా యందు ప్రేమయుంచెను గాని ఉన్నత స్థలముల యందు అతడు బలులను మాత్రం అర్పించుచు ధూపము వేయుచునుండెను. ఈ వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు సొలొమోను ఆరాధిస్తున్న స్థలం లేకపోతే ఆరాధిస్తున్న అనుభవం ఇందులో వ్రాయబడింది. స్వప్నమందు ప్రభు సొలొమోనుతో మాట్లాడిన తరువాత ఆయన స్వప్నం అని దాన్ని గ్రహించిన తర్వాత చూడండి వచనం 15లో పిమ్మట అతడు యెరూషలేమునకు వచ్చి యెహోవా నిబంధన మందసము ఎదుట నిలవబడి దహన బలులను సమాధాన బలులను అర్పించి తన సేవకులకు అందరికీ విందు చేయించాను అనే మాట చూస్తాం. మొదట గిబియోన్లో అంటే ముఖ్యమైన ఉన్నత స్థలంలో బలులను అర్పిస్తున్న సొలొమోను ఎప్పుడైతే ప్రభు ప్రత్యక్షమయ్యాడో ఆయన మాట్లాడాడో ఆ తర్వాత నిబంధన మందసం ఎదుట నిలబడ్డాడు. కాబట్టి జ్ఞానం అనేది మనలో ఆరాధన అనుభవంలో మార్పును తీసుకొని వస్తుంది. అందుకనే దైవజ్ఞానం మనకు దేవుణ్ణి ఆరాధించే విధానంలో మూలంగా ఉందని ఈ వచనాలను బట్టి మనం నేర్చుకుంటున్నాం. గిబియోను ఉన్నతమైన స్థలం కాబట్టి ఆ ఉన్నత స్థలముల యందు బలులు అతడు అర్పిస్తున్నాడు. ఇది దేవుణ్ణి ప్రేమించటం కాదు, ఇది మొదటి ఆజ్ఞలో తప్పిపోయి దేవుణ్ణి ద్వేషించటం అని మనం గమనిస్తున్నాం. అయితే ఎప్పుడైతే ప్రభు ఆయనకు ప్రత్యక్షమయ్యాడో వివేకము గల హృదయం నీకు ఇస్తున్నానని 12వ వచనంలో ఆయన చెప్పాడో సొలొమోనుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని బట్టి ఆయనలో ఆరాధించే అనుభవం మారింది లేదా ఆరాధించుతున్న స్థలం మారింది అనే మాట చూస్తున్నాం. నిబంధన మందసం ఎదుట అనేది మనము దేవుని యొక్క సముఖము అని జ్ఞాపకం చేసుకుంటాం. యోహాను సువార్తలో ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడిన సందర్భంలో ఆరాధనా స్థలం అనే అంశం ఉంది. ఆ మాట జ్ఞాపకం చేసుకుంటున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో వచనం 21. అమ్మ 20వ వచనం చూడండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి గాని ఆరాధింపవలసిన స్థలము అంటుంది ఆమె. ఆరాధనా స్థలం. ఆరాధనా స్థలం గిబియోన్ కాదు, ఆరాధనా స్థలం ఉన్నత స్థలాలు కాదు, ఆరాధనా స్థలం నిబంధన మందసము ఎదుట అనే మాట గమనిస్తాం. నిబంధన మందసం ఎదుట చేసే ఆరాధన ఏ ఆరాధన అంటే దేవుని యొక్క సన్నిధిలో నిలబడి చేసే ఆరాధన. లేవీకాండం 16వ అధ్యాయం 14వ వచనంలో నిబంధన మందసము ఎదుట 7 మార్లు ప్రోక్షించబడిన రక్తము మనం చూస్తాం. ఆ రక్తం ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు రక్తం వలన మన కొరకు సిద్ధపరచబడిన పరిశుద్ధ స్థలం. ఫిబ్రవరి 9:12. యేసు ప్రభు రక్తం వల్ల మన కొరకు సిద్ధపరచబడిన స్థలం పరిశుద్ధ స్థలం, దేవుని యొక్క సముఖం. సో మనం దేవుని ఎదుట నిలబడి ఉన్నాం, మనం దేవుని కుమారులుగా ఆరాధన చేస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలో చెప్పినట్లుగా కుమారుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసం చేస్తాడు. యోహాను సువార్త 8:35లో. అందుకనే కుమారుడు ఆరాధించే విధంగా ఆరాధిస్తున్న అనుభవం. కాబట్టి మనం దేవుని జ్ఞానంలో అభివృద్ధి చెందుతున్నప్పుడు కుమారులుగా మనము ఆరాధించే అనుభవంలోనికి వస్తున్నాం.
ఆరాధించే అనుభవంలో మనం ఇంకా కూడా తీవ్రతను కలిగి ఉంటూ ఉన్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ చెప్తూ, మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించారు, ఆరాధించు స్థలం యెరూషలేములో ఉందని మీరు చెప్తున్నారు అని అంటే, ప్రభు ఏమన్నాడు? యథార్థముగా ఆరాధన చేసేటప్పుడు 23వ వచనంలో ఆయన చెప్పాడు, యథార్థమైన ఆరాధన అంటే ఏంటంటే తండ్రిని ఆరాధించుట అని అక్కడ చెప్పాడు. యెరూషలేములో ఆరాధించిన యూదులు తండ్రిగా దేవుణ్ణి ఆరాధించలేదు. ఆ గెరిజీం పర్వతం మీద ఆరాధించిన సమరయులు, లేకపోతే ఈ సమరయ స్త్రీ చెప్తున్న పితరులు, వారు కూడా దేవుని తండ్రిగా ఆరాధించలేదు. కానీ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో తండ్రిని ఆరాధించేవారు వస్తారని చెప్పాడు ప్రభు. తండ్రిని ఆరాధించడం అంటే ఆరాధన ఎవరు చేస్తున్నారు? కుమారులు చేస్తున్నారు. ఇది కుమారుల ఆరాధన, ఇది తండ్రికి ఆరాధన. ఇంకా చెప్పాలంటే ఇది నిబంధన మందసం ఎదుట ఆరాధన. ఇంకా చెప్పాలంటే ఇది పరిశుద్ధ స్థలములో, నిజమైన పరిశుద్ధ స్థలంలో జరుగుతున్న ఆరాధన. మొదటి గుడారంలో జరిగిన ఆరాధనకి రెండవ గుడారం లేదా పరిపూర్ణమైన గుడారం, పరలోక సంబంధమైన ఆరాధనకి చాలా డిఫరెన్స్ ఉంది. కాబట్టి దైవ జ్ఞానం మనలో ఆరాధించే అనుభవాన్ని మారుస్తుందండి. ఆరాధన అనేది మనం జీవించటానికి మూలంగా ఉంది. మనం చాలాసార్లు ఎరుగుదుము. పరిశుద్ధ గ్రంథంలో పేతురు రాసిన 2వ పత్రికలో 1వ అధ్యాయంలో కూడా ఈ మాట రాయబడింది. 3-4 వచనాల్లో. మధు బ్రదర్ మీద మైకాన్ అయితే, భక్తికిని జీవమునకును కావలసిన వాటిని అన్నాడు. భజింతుము నేను జగదీశ శ్రీయేస రక్షణకర్త అనే కీర్తనలో, నీ భజనయే మాకు ఆధారం, జీవనాధారం అని పాడతారండి. జీవనాధారం లేదా జీవాధారం. అసలు మన భక్తిలోనే మన జీవితం ఉంది, మన ఆరాధనలోనే మన జీవితం ఉంది. కాబట్టి దైవ జ్ఞానం దేవుణ్ణి ఆరాధించే విధానంలో మనల్ని జీవింపజేస్తుంది. సామెతల గ్రంథంలో 8వ అధ్యాయంలో జ్ఞానము ఘోషిస్తున్నది. 1వ వచనంలో ఆ జ్ఞానం ఏం చెప్తుంది అని అంటే, చూడండి వచనం 35, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును అని చెప్తుంది. జ్ఞానము జీవం దగ్గరకు నడిపిస్తుంది. జ్ఞానము జీవం దగ్గరికి ఎలా నడిపిస్తుంది? ఆరాధన ద్వారా, వయా వర్షిప్ అన్నమాట. అంటే ఇప్పుడు భీమవరం వెళ్ళాలంటే వయా గరగపర్రు, లేకపోతే వయా గణపవరం అన్నమాట. రెండు దారులు గుండా వెళ్ళొచ్చు భీమవరం. జీవం దగ్గరికి జ్ఞానం ఎలా తీసుకెళ్తుందంటే ఆరాధన గుండా తీసుకెళ్తుంది. ఆరాధించడం ద్వారా మనం జీవిస్తాం. అందుకనే మన లైఫ్ వర్షిప్లో ఉంది, మన వర్షిప్ జ్ఞానంలో ఉంది. అజ్ఞానం అనేది ఎందులో నుంచి వేరు చేసింది అన్నాడు చెప్పండి? అజ్ఞానం ఎఫెసీ పత్రిక 4:18లో ఎస్, రైట్ ఆన్సర్. జీవంలో నుండి వేరు చేసింది. హృదయ కాఠిన్యత వలన, అజ్ఞానం చేత దేవుని వలన కలుగు జీవంలో నుండి వేరుపరచబడటం అనే మాట మనం చూస్తాం. అజ్ఞానం మనల్ని జీవితంలోంచి వేరు చేసింది. చాలా విషయాల్లో సొలొమోను దేవుని ప్రేమించాడని రాయబడింది. అయితే అజ్ఞానం ఏదైతే ఉందో అక్కడ సొలొమోను లైఫ్ మిస్ అవుతాడు. మన జీవితంలో కూడా అజ్ఞానం వల్ల మనం జీవితాన్ని మిస్ అవుతాం, లేదా జీవాన్ని మిస్ అవుతాం. అయితే ప్రభు మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మనం ఆరాధింపవలసిన స్థలం ఏదో మనకు ఆయన తెలియపరిచాడు. అసలు ఇప్పుడు ఆరాధన జరుగుతున్న ప్లేస్ ఏది? మన హృదయమే. మన హృదయంలో నుండి మనం మన ప్రభువుని ఆరాధించే అనుభవం కలిగి ఉంది. నేను ధర్మ విధులను ఎక్కడ ఉంచుతానన్నాడు? వారి మనస్సులో ఉంచుతాను, వారి హృదయముల మీద వ్రాస్తానన్నాడు. కాబట్టి క్రొత్త నిబంధన కొరింథీ 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పినట్లుగా
మెత్తని హృదయంలోని పలకల మీద వ్రాయబడుతుంది. ఈ నిబంధననే మనం అనుసరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఆత్మ యొక్క నియమాన్ని ఆచరించి దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. రోమ 8:2. ఆత్మ యొక్క నియమాన్ని మనం హృదయంతో ఆరాధిస్తున్నాం కాబట్టి ఆరాధింపవలసిన స్థలం ఏదంటే మన హృదయం. కానీ చాలామంది ఆరాధన ఎక్కడ జరుగుతుంది? అది కూడా ప్రభు చెప్పాడు కదా, జ్ఞాపకం చేసుకునే ఉదయకాలం. చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం గమనిద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయం గమనిద్దాం. 6వ వచనం చూడండి, 7:6. అందుకు ఆయన వారితో ఎలాగో చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. అంటే ఇప్పుడు ఈ ఆరాధనలో ఏమి ఇన్వాల్వ్ అవ్వట్లేదు? హృదయం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆరాధన దేంతో జరుగుతుంది? పెదవులతో జరుగుతుంది. ఇప్పుడు మీరు చెప్పండి, పెదవులతో మీతో మాట్లాడే వాళ్ళకి హృదయంతో మీతో మాట్లాడే వాళ్ళకి తేడా ఉందా లేదా? ప్రభు కోరుకుంటుంది ఏంటంటే, గిబియోన్ కాదు ముఖ్యమైనది, దేవుని మందస్సం ఎదుట. ఇక్కడ మనం హృదయం ద్వారా వెళ్తాం. ఇలా చెప్తాను, మనతో హృదయం ద్వారా వస్తున్న వాళ్ళు యథార్థవంతులు. మిగిలిన వాళ్ళందరూ ఏదో మనల్ని ఆ, ముఖస్తుతి చేసేవాళ్లే, పొగిడేవాళ్లే తప్ప వాస్తవంగా వాళ్ళు మనల్ని వెంబడించలేరు. ఎందుకంటే ముఖ్యమైనది హృదయం. నేను ఒక ప్రశ్న అడుగుతాను, మీలో ఎంతమంది మాకు మీ హృదయం ఇచ్చారు? నేను ఇలా చెప్తున్నాను, మేము మీకు మా హృదయాన్ని ఇవ్వాలి, మీరు మాకు మీ హృదయాన్ని ఇవ్వాలి. అంటే హృదయం ద్వారా సహవాసం చేద్దాం, హృదయం ద్వారా స్నేహం చేద్దాం, హృదయం ద్వారా కలిసి వద్దాం, పెదవుల ద్వారా కాదు. ఎందుకంటే యేసు ప్రభు ఇక్కడ చెప్పాడు, హృదయం దూరంగా ఉంది కానీ వారు పెదవులతో ఆరాధన చేస్తారు. దీనిని ఇలా జ్ఞాపకం చేస్తాను, హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడట్లేదంటే సొలొమోను దేవుని ప్రేమించట్లేదు. హృదయాన్ని ఇవ్వడానికి ఇష్టపడట్లేదంటే మనం కూడా మన దేవుని ప్రేమించట్లేదు. దేవుడు అడిగింది మనం ఇవ్వాలి, అది మనం ఇస్తున్నామా? ఆదికాండ గ్రంథం 22వ అధ్యాయంలో దేవుడు ఏమడిగాడు? నీకు ఒక్కడై ఉన్న, నీవు ప్రేమించుచున్న నీ కుమారుడు ఇస్సాకును మోరియా దేశమునకు వెళ్ళి నేను నీతో చెప్పబో పర్వతంలోకి దాని మీద దహనబలిగా అర్పించమన్నాడు. 22:2. ఎంతమంది ఆరాధనకు హృదయాన్ని తీసుకొని వస్తున్నారు? హృదయంతో ఇన్వాల్వ్ అయ్యి వర్షిప్ చేయటం అనేది, హృదయంతో ఆరాధించటం అనేది, అది దేవుణ్ణి మోసం చేయకపోవటం, నిన్ను నువ్వు మోసం చేసుకోకపోవటం. ఎందుకంటే దేవుణ్ణి ఆరాధించడంలోనే నీ జీవితం ఉంది. దేవుణ్ణి నువ్వు మోసం చేస్తే నిన్ను మోసం చేసుకుంటున్నావు. చాలామంది పెదవులతో ఆరాధించే వాళ్ళు ఉన్నారు. సర్వోన్నతుడా అని పాడతారు కానీ దేవుని సర్వోన్నతుడికి ఎరగరు. తండ్రి తండ్రి నీ రక్షణకై స్తోత్రం అంటారు కానీ తండ్రి తండ్రి అనే అనుభవాన్ని నమ్మరు. ఇలాగూ పెదవులతో చాలామంది, అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే దేవుడు కనిపెట్టడు అనుకుంటున్నారు. కానీ వాళ్ళు దేవుణ్ణి కాదు మోసం చేసేది, వాళ్ళే మోసం చేస్తారు. దేవుడు పెదవుల ద్వారా మనల్ని వెంబడించే వారిని తొలగిస్తాడు, హృదయం ద్వారా మనతో వచ్చేవారిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. హృదయాలు ఇచ్చేవారు ఏదైనా ఇస్తారు, హృదయాలు ఇచ్చేవారు ఏదైనా ఇస్తారు. అందుకనే ఆరాధనలో మనం సమర్పణ అనే అనుభవాన్ని కూడా చూస్తాం. అది కూడా చూద్దాం. సమర్పణ, మత్తయి సువార్త 2వ అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయం వచనం 10-11 వచనాలు చూద్దాం. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. రైట్, ఆరాధనలో భాగమైన సమర్పణ చూడండి. ఇక్కడ ఆయనను పూజించి, రెండవది ఆయనకు సమర్పించిరి కదా. సమర్పణ అనుభవం అనేది మనకు చాలా ఇష్టమైన అనుభవం. మీలో ఎంతమందికి సమర్పణ అనుభవం ఇష్టమో? మీకు ఆరాధన ఇష్టం, అందుకనే సమర్పణ ఇష్టం. సమర్పణ చూడండి, సమర్పణ న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథం
6వ అధ్యాయం నుంచి మనం గమనిస్తున్నప్పుడు వచనం 18 చదువు. న్యాయాధిపతుల గ్రంథం 6:18. నేను నీ యొద్దకు వచ్చి నీ నా అర్పణమును బయటికి తెచ్చి నీ చాలండి. సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడి నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా నా అర్పణం అన్నాడు కదండి. నా అర్పణం. గిద్యోను నా అర్పణం అని చెప్పాడు. ఇలా చెప్తాను. ప్రభువుకి అర్పించే అనుభవం ఎవరికైతే ఉందో వారు కరువులో కూడా గోధుమలను కలిగి ఉంటారు. ఇక్కడ మిద్యానీయుల దండు ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు జీవన సాధనమైనది ఏది ఉంచకుండా వాళ్ళని దోచుకున్నప్పుడు గిద్యోనుకు దేవుడు ఏమిచ్చాడంటే గానుగ చాటునిచ్చాడు. ఆరాధింపవలసిన స్థలం తెలిస్తే గానుగ చాటు కూడా మనకు తెలిసిద్దాన్ని. గానుగ చాటు. గానుగ గురించి ఎక్కడ చెప్పాడు మళ్ళీ? అది కూడా చూద్దాం. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 2వ అధ్యాయం లేదా 3వ అధ్యాయం సామెతల గ్రంథం వచనం 9. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును. నీ గానుగల్లో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొర్లిపారును. ఈ వచనంలో మనం చూస్తున్నాం గానుగ అనే మాట చూస్తున్నాం. గిద్యోను ఎక్కడున్నాడంటే గోధుమలను దుళ్ళగొడుతూ గానుగ చాటును. గిద్యోనులో ఏం కనిపిస్తుంది మనకి? సమర్పణ అనుభవం కనిపిస్తుంది. సమర్పణ అనుభవం ఎవరిలో ఉంటుంది? ఆరాధన అనుభవం ఉండేవారిలో ఉంటుంది. ఆరాధన అనుభవం ఎవరిలో ఉంటుంది? దైవ జ్ఞానాన్ని సంపాదించుకుంటున్న వారిలో ఉంటుంది. సమర్పణ అనే అనుభవము మనలో యాక్టివ్ అయితే లైఫ్ చాలా బాగుంటుందండి. ఎందుకంటే యేసుప్రభు ఒక మాట చెప్పారు. అది సువార్తల్లో ఎక్కడా లేదు. యేసుప్రభు చెప్పిన మాట ఏంటో చెప్తారు ఎవరైనా? యేసుప్రభు చెప్పిన మాట సువార్తలు ఎక్కడా లేదు. కానీ అది యేసుప్రభువే చెప్పారు అని తర్వాత రికార్డ్ చేయబడింది. ఎవరికైనా తెలుసా? చెప్తారా? ఇవ్వుడి మీకు ఇవ్వబడును. చూడండి అపోస్తల కార్యాల గ్రంథం. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట మేలు. రైట్ ఆన్సర్. 20వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వచనం. మీరును ఎలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అన్న. ప్రభువైన యేసుక్రీస్తు యేసు వార్తలో చెప్పారు ఈ మాట. పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యం. మీరు యేసు వార్తలోకి వెళ్ళి చదివినా కనపడదు. కానీ పౌలు గారు దాని తర్వాత చెప్పారు ప్రభు అయిన యేసు అని. నేను ఇలా చెప్తాను. అపోస్తులుడు అవటానికి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉండాలి. అపోస్తలులు అవ్వాలంటే వారికి ఉండాల్సిన ఒక అర్హత ఏంటంటే యేసు ప్రభుని నేరుగా చూసిన అనుభవం ఉండాలి. యేసు ప్రభుని నేరుగా చూసే అనుభవం పౌలుకి ఎందుకు లేదు? పౌలు అప్పటికి ఇంకా ప్రభువులో లేడు, లేదా ప్రభువుకి దగ్గరగా లేడు. 12 మంది శిష్యులు మాత్రమే యేసు ప్రభుతో ఉన్నారు. కానీ పౌలుకు దేవుడు ఆ ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు కదా. మత్తయి రాసినట్లు మార్కు రాశాడా? మార్కు రాసినట్లు లూకా రాశాడా? లూకా రాసినట్లు యోహాను రాశాడా? రాయలేదు. ఈ 4 సువార్తల్లో కనబడిన ఒక కోణాన్ని దేవుడు పౌలుకి చూపించాడు. అది మనం గమనించాలి. కొరింథీ మొదటి పత్రిక 9లో అన్నాడు, ప్రభు అయిన యేసును నేను చూడలేదా? నా అపోస్తులత్వానికి ముద్రగా ఉన్నవారు మీరు కారా? కాబట్టి నేను అపోస్తులుడిని అవ్వాలంటే ఉండాల్సిన ఒక లక్షణం ఏంటి? క్వాలిఫికేషన్ ఏంటి? ప్రభువుని నేను చూడాలి. అయితే పౌలుకు దేవుడు ఈ ప్రత్యేకమైన అవకాశం ఇచ్చాడు. నేను ప్రభువుని చూచితిని అని ఆయన చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? అపోస్తులుడిని వివరణ చెప్తున్న సందర్భంలోనే కాదు, కొరింథీ మొదటి పత్రిక 15 చూడండి. 15వ అధ్యాయం వచనం 4 చూడండి. లేఖనముల ప్రకారము క్రీస్తు 3వ దినమున లేపబడ్డాడు. ఆయన కేఫాకు తర్వాత 12 కనపడ్డాడు. కేఫాకు 12 అటు పిమ్మట 500 మందికి ఎక్కువైన సహోదరులకు ఒక సమయంలో కనపడ్డాడు. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించారు. తర్వాత ఆయన యాకోబు కనపడ్డాడు. అటు తర్వాత అపోస్తులందరికీ కనపడ్డాడు. అందరికీ కడపట అకాల మంది పుట్టినట్టు నాకును కనపడ్డాడు. ఇది పౌలు గారు చెప్తున్నది వాక్యంలో ప్రభుని చూడటం గురించి కాదు. ఈ రోజు మనం ప్రభుని చూస్తున్నాం చూసారు, అలా కాదు, నేరుగా చూశాడు. ఎందుకంటే అపోస్తుడు అవ్వాలంటే ఆ క్వాలిఫికేషన్ ఉండాలి. అయితే అలాగ ప్రభువుని చూశాడు కాబట్టి ప్రభు ఒక విషయాన్ని
సువార్తికులు లేకపోతే మత్తయి, మార్కు, లూకా, యోహాన్ రాయని ఒక సంగతిని పౌలు గారి ద్వారా చెప్పాడు. అదేంటంటే పుచ్చుకొనుట కంటే ఇచ్చుడుతాను. మీలో ఎంతమందికి ఇచ్చే అలవాటు ఉంది? ఇచ్చే అలవాటు అనేది మనలో యాక్టివ్ అవుతుంది అన్నమాట యేసు ప్రభు నామం. అది మన లైఫ్లో ఇంకో క్రొత్త ద్వారం తెరిచిద్ది అనమాట. ఇచ్చే అనుభవంలో మనం రావాలంటే అది ఆరాధనలో భాగము అని మనం ఈ ఉదయకాలం తెలుసుకోవాలి. సమర్పణ అనేది ఆరాధనలో భాగం. ఏమన్నాడు ఆదికాండం 22లో ఫస్ట్ టైం బైబిల్ అక్కడ నోట్ చేయబడింది ఏంటంటే మ్రొక్కుట, ఆరాధించుట. మేము వెళ్తాము మ్రొక్కుతాము అని చెప్పిన వాడు మ్రొక్కటానికి వెళ్తున్నప్పుడే ఏం తీసుకొని వెళ్ళాడంటే ఆయన కోరుకుంటున్నది తీసుకొని వెళ్ళాడు. అదే సమర్పణ అని. అసలు మీరు ఇలా చెప్తాను, మీ హృదయాన్ని ఇవ్వండి, దేవుడు మీ దగ్గర నుంచి ఏది కావాలంటే అది అడిగి తీసుకుంటాడు. మీరు ఇవ్వగలుగుతారు కూడా. సమూయేలు ఏం చెప్పాడంటే అది కూడా చదువుదాం. సమూయేలు గ్రంథంలో నుంచి ఇంకొక రిఫరెన్స్ చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం. ఈ ఉదయకాలం వాక్యం వింటున్న వారు ధన్యులు. ఎందుకంటే మీతో ప్రభు చెప్తున్న విషయాలు మీరు మీ జీవితంలో ఖచ్చితంగా కలిగి ఉంటారు తర్వాత. సమూయేలు మొదటి గ్రంథంలో సమూయేలు గారు ఏం చెప్పాడు చూడండి. 8వ అధ్యాయం. వచనం 5 చూడండి. వచనం 5. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుము, అతడు మాకు న్యాయం తీర్చునని అతనితో అనేది. ఈ వచనంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో సమూయేలు కుమారులు, వీళ్ళు లంచం తీసుకుంటూ న్యాయాన్ని మార్చేస్తున్నారన్నమాట. ఈ సందర్భంలో మనం చూస్తున్నాము సమూయేలు వారితో మాట్లాడుతూ ఇదే ఉద్దేశంతో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు. నేను మీ వద్ద ఎవరి వద్ద అయినా ఏదైనా తీసుకున్నాను అనే మాట. చదుమా, అది కాదు, ఆ రెఫరెన్స్ కాదు. చూడండి, ఆ మాట రాశాడు కదా. ఎక్కడ రాశాడు ఇది? మనం ఆల్రెడీ ఇది కూడా స్టడీ చేసాం. సమూయేలు మొదటి గ్రంథంలోనే ఎవరికైనా దొరికితే చెప్పండి. లంచం పుచ్చుకొని న్యాయం తెలిపేది కదా. అది కాదయ్యా. సమూయేలు ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఆ సందర్భంలో నేను మీ వద్ద ఏమైనా తీసుకున్నానా అని అడుగుతున్నాడు. 13వ అధ్యాయంలో. అమ్మా 12వ అధ్యాయం 4వ వచనం అనుకుంటున్నాను. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం నుండి కూడా చదువు. ఇదిగో నేనున్నాను, నేను ఎవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొట్టినా, ఎవనికైనా అన్యాయం చేసినా, ఎవరినైనా బాధ పెట్టినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని వద్దనైనా లంచం పుచ్చుకొట్టినా, అలాగూ చేసిన యెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకం చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకోవలను. అప్పుడు నేను మీ ఎదుట దాన్ని మరలా నిలుపుకొనెదను. రైట్. ఈ వచనాల్లో ఒక విషయాన్ని ఇలా చెప్తున్నాడు. నేను మీ దగ్గర ఏమైనా పుచ్చుకున్నానా అని సమూయేలు అడుగుతున్నాడు. మరి ఏమి పుచ్చుకోనప్పుడు మరి దేవుని కార్యాలు ఎలా జరుగుతాయి అనంటే, మనం అడగటం ద్వారా ప్రజలు ఇవ్వటం, లేకపోతే మనం ప్రజల దగ్గర అడిగి తీసుకోవటం ద్వారా కార్యక్రమాలు జరగటం అనేది జరగకూడదు. వాస్తవంగా దేవుడు ఎవరి హృదయాలను ప్రేరేపిస్తున్నాడో వారు వచ్చి సమర్పణ చేయాలి. ఆ సమర్పణ ద్వారానే దేవుని కార్యాలు జరగాలి. ఇలా అడుగుతున్నాను, హృదయాన్ని ఇచ్చే అనుభవంలో ఉన్నవారిని మనం ఏదైనా అడగాల? మనం ఏదో అడగక్కర్లేదు. అది వారిని దేవుడు ప్రేరేపిస్తాడు. మనము ఫిలోమోనుకు వ్రాసిన పత్రికలో గతంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలోమోనుకు పౌలు గారు పర్సనల్గా చెప్పాడు. అది వ్యక్తిగతంగా రాసిన పత్రిక. కానీ
ప్రత్యక్షపు గుడారపు సందర్భంలో మందిరపు పని ఉంది అని చెప్పినప్పుడు అక్కడ వ్రాసిన మాట ఏంటంటే దేవుడు ఎవరెవరి హృదయాన్ని ప్రేరేపించాడో వారందరూ తీసుకొని వచ్చారు. కాబట్టి వ్యక్తిగతంగా నేర్చుకోండి. మీరందరూ కూడా మీలో సమర్పణ అనుభవం ఎంతవరకు ఉందో చెక్ చేసుకోండి. ఉదయం ప్రభువుకి ఇచ్చే విషయంలో మనము ఒక ధన్యతను చూడాలి అని ఆశపడుతున్నాం ఈ ఉదయకాలం. పుచ్చుకొనుటి కంటే ఇచ్చుడు ధన్యం అన్నట్టుగా ఆ ధన్యత ఏంటి నేను తెలుసుకోవాలి. నేను తెలుసుకోవాలంటే ఆ కార్యాన్ని నేను వివేచించాలి. ఫిలిప్పి 1:11 ప్రకారం అందులో ప్రభు నాకు పాలు పంపులు దయచేయాలి. ఖచ్చితంగా ఇస్తాడు. ఆరాధనలోనే సమర్పణ ఉంది అనే మాట మనం చూస్తున్నాం. ఈ విధంగా మనం ప్రభువుకు చేయటం ద్వారా ఎంతమాత్రం మనం ఉప్పొంగం. ఇప్పుడు ఆరాధనలో భాగమైన సమర్పణ అయితే మనం అతిశయించడానికి అవకాశం రాదు. ఆరాధనలో భాగంగాని సమర్పణ అయితే మనం ఇచ్చిన వాటన్నిటి గురించి మనం అతిశయిస్తాం. చూడండి, పౌలు గారు ఫిలిప్పి కొలసీలకు రాసిన పత్రికలో ఏం చెప్పారు? శరీర సంబంధమైన మనస్సు వలన ఊరక ఉప్పొంగుతున్న వారు ఉన్నారన్నాడు 18వ వచనం. సో మనం ఏదైనా శరీర సంబంధమైన మనసుతో చేస్తే ఊరకు ఉప్పొంగుతాం. ఊరకు ఉప్పొంగొచ్చా? దానివల్ల ఎంత డిస్టర్బెన్స్. మనం చేసిన వాటి గురించి మనం ఉప్పొంగుతూ ఉంటే అది ఎంత డిస్టర్బెన్స్. అసలు ఇవ్వటం వరకు బాగానే ఉంది. మళ్ళీ ఇచ్చిన దాన్ని బట్టి తర్వాత ఉప్పొంగటం వల్ల మళ్ళీ ఇప్పుడు చాలా డిస్టర్బెన్స్ అనమాట. ఎలా ఉంటుంది చెప్పండి దీనివల్ల? అరే ఇచ్చినవన్నీ తిరిగి వెనక్కి ఇచ్చేస్తే బాగుంటుంది, ఈ డిస్టర్బెన్స్ ఏంటి అనిపించిద్ది అనమాట. కాబట్టి మీరు ప్రభువుని అడగండి, ప్రభువా సమర్పణలో ఉన్న ధన్యత నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు అనుభవం దయచేయమని ప్రార్థించండి. దేవుడు ఆరాధనలోనే మీకు సమర్పణ అనుభవాన్ని ఇస్తాడని. ఈ సమర్పణలో మనం మొదటిగా తూర్పు దేశపు జ్ఞానం చూస్తున్నాం. వారు ఆయనను ఆరాధించడానికి వచ్చినప్పుడు వారు ఆయనకు సమర్పించారు. మాత్రమే కాదు, మెల్కీసెదకును కలుసుకున్న సందర్భంలో కూడా యాజకుడు ఆరాధనకు సూచనగా ఉన్నాడు. లూకాసు వార్త 24 అధ్యాయాల్లో యేసు ప్రభు మనకు యాజకుడిగా కనిపిస్తున్నాడు. ఆ యాజకుడు మనకు ఆరాధనకు సూచనగా ఉన్నాడు. సో అందుకనే ప్రధాన యాజకుడు అంటే ఆరాధన అని అర్థం. హెబ్రీ పత్రిక అంతా కూడా యాజకత్వం గురించి, ఆరాధన గురించి వ్రాయబడింది. ఈ హెబ్రీ పత్రిక 7వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే ఇతడెంత ఘనుడో చూడుడి అన్నాడు. హెబ్రీ 7:4. అంటే మనం సమర్పిస్తున్న అనుభవంలో మన ప్రభువుని మనం గణపరుస్తున్నాం. సౌలు రాజు అయినప్పుడు చాలా మంది అతనికి కానుకలు తీసుకొని రాలేనప్పుడు వారి గురించి అక్కడ ఏం రాయబడింది? పనికి మాలిన వారు అని రాయబడింది. మీరు చదవండి. అంటే ఏంటంటే దేవుడే ఘనపరుస్తున్నప్పుడు మనం ఘనపరచలేకపోతున్నాం, కానీ మనం ఘనపరచాలి. ఘనపరిచే విధానం ఎలాగూ అని అంటే కానుకలు ఇచ్చి, ఇంకా చెప్పాలంటే సమర్పణ చేసి అని. సమర్పణ మనం చేయాలంటే అసలు నేనేమంటానంటే మీ హృదయంతో ఆరాధన చేయకుండా సమర్పణ చేయొద్దు దయచేసి. ఎందుకంటే ఆ తర్వాత మీరు ఉప్పొంగుతారు. దీనివల్ల మీ ద్వారా మొదట జరిగిన ఉపకారం కంటే ఆ తర్వాత జరిగే అపకారం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఫస్ట్ మీరు హృదయంతో ఆరాధించే అనుభవంలోనికి రండి. ఆ తర్వాత మీరు సమర్పణలో కూడా దేవుడు కోరుకుంటాడు, నాకు ఇది కావాలి, నాకు ఇది ఇవ్వు అని అడుగుతాడు. అది మీరు ఇస్తారు. అదే అప్పుడు మీకు బాగుంటుంది. ఆయనే మీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు, ఇది నాకు ఇవ్వు అని అడుగుతాడు. ఇప్పుడు చూడండి, మీరు ఇలా చెప్తాను, మీలో ఒక అనుభవం ఉంటుంది, అది చెక్ చేసుకోండి. కొంతమంది మిమ్మల్ని ఏదైనా అడిగితే మీకు ఆనందం కలుగుతూ ఉంటుంది. కొంతమందిని మనం ఏదైనా అడిగితే మనకు చాలా ఆనందం కలిగింది. అవునా? మనకు కూడా ఆ విషయం తెలుసు, అందుకని మనం అడుగుతాం కూడా కొన్నిసార్లు. మొన్న మ్యారేజ్ జరిగిన తర్వాత కృపానిధి గారిది, మేము మీటింగ్కి వెళ్ళే ముందు ఇలా ధైర్యంగా ఇలాగ అడిగామన్నమాట. అంటే ధైర్యంగా అంటే మాట ఎందుకు చెప్తున్నా అంటే మేము కాసేపు మీ ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాం అక్క అని అడిగామన్నమాట రాధక్క. అంటే మేము నైట్ మీటింగ్కి వెళ్ళటానికి ముందు మేము మీ ఇంటికి వస్తామని అంటే, ఇప్పుడు వాళ్ళు అడగటం వేరు రమ్మని, మనం అడిగే అవకాశం ఉండటం వేరు. అలా అడిగినప్పుడు వాళ్ళకి చాలా సంతోషం కలిగింది. దేవుడు కూడా మనల్ని ఒకటి అడుగుదామని అనుకుంటాడు ఆయన. అది ఆయన మనల్ని అడిగినప్పుడు మనకు చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ అది ఎవరిని అడుగుతాడు? అది అందరిని అడగడు.
నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు నాకు ఇమ్మని అడిగాడంటే అబ్రహాము ఎలాగిచ్చాడు అనేది ఒక కోణంలో మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తాం కానీ అసలు ఇస్సాకుని అడగగానే అబ్రహాం ఎంత కృతజ్ఞతతో నింపబడి వెళ్ళాడు అనేది మనం రేపు క్రీస్తు న్యాయపీఠం దగ్గర తెలుసుకుంటాం. పూర్తి వివరాలు అక్కడే. ఎందుకంటే పౌలు గారు కూడా అన్నాడు కదా, కొంచెం ఇప్పుడు మనకు తెలుసు, అప్పుడు మనం పూర్తిగా తెలుసుకుంటాం. నిజంగా దేవుడు బర్నబా నీది నాకు ఈ విషయం నాకు కావాలి అని నన్ను అడిగితే, ప్రభు నన్ను అడుగుతున్నాడా, ఈ విషయం అడుగుతున్నాడా అని చెప్పి నాకు చాలా ఆనందం కలిగిద్ది అనేది ప్రభు ఉదయం మీతో మాట్లాడుతున్నాడండి. ఫరో ఏమంటాడంటే పురుషుల వరకు వెళ్ళండి అంటాడు. అప్పుడు మోషే ఏం చెప్తాడు గుర్తుందా? ఇది మనం ఆల్రెడీ మొన్న కూడా స్టడీ చేసాం. పురుషుల వరకు వెళ్ళి ఆరాధన చేసి రండి అంటే మోషే ఏం చెప్పాడు? మొత్తం అందరం వెళ్తాం. ఇప్పుడు చెప్పుకుంటున్న దానికి అనుబంధంగా రావాలన్నమాట విషయం. ఆరాధించడానికి కావాల్సిన గొర్రెలు మేకలు వీటిని తీసుకుని వెళ్తామని. అక్కడికి వెళ్ళేదాకా మా ప్రభు మమ్మల్ని ఏమడుగుతాడో మాకు తెలియదు, మేము అన్ని తీసుకొని వెళ్తామంటారు. అంటే దేవుడు ఏది కోరుకుంటాడో తెలియదు కాబట్టి మేము వీటన్నింటినీ తీసుకొని వెళ్తాం. కాబట్టి గమనించండి, సమర్పణ అనే దాన్ని ఉదయకాలం మనం ఎలా తెలుసుకుందాం. సమర్పణ అంటే ప్రభు మనలో ఏది ఇష్టపడి అడుగుతాడో అదన్నమాట. ఒకవేళ ప్రభు ఫిలోమోన్ని అడిగినట్లుగా పౌలు ద్వారా మా కొరకు బస్సు సిద్ధం చెయ్యి అని అడిగినట్లుగా దేవుడు ఒకవేళ మీలో మేజర్ పోర్షన్ అడుగుతాడేమో. ఓకే, నువ్వు ఉద్యోగాన్ని విడిచిపెట్టి నన్ను సేవించాలా అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు? రాత్రి చెప్పారు కదా, 1,00,000 పైనే ఉన్న శాలరీని వదిలిపెట్టి దేవుని వెంబడించడానికి తీర్మానం చేసుకోవటం అంటే ఎలా ఉంటుంది? కాబట్టి నేను అలా అడుగుతున్నాను, ఒకవేళ ప్రభు మిమ్మల్ని ప్రేరేపించి నీ ఫుల్ టైంని నీ విడిచిపెట్టి నన్ను వెంబడించి అన్నాడు అనుకోండి, వస్తారా? రత్నాజీ గారు వస్తారా? దేవుడు పిలిచాడు సేవ చేయడానికి, ఫుల్ టైం సర్వీస్ చేయాలని పిలిస్తే వస్తారా దేవుని సేవ? వాళ్ళు వస్తారా? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా ప్రభు ఎవరిని పిలవాలనుకుంటున్నాడో వారిని పిలుస్తాడని మనం కూడా రెడీగా ఉందాం. మనలో ఎవరిని పిలిచినా మనం అప్పగించడానికి, మనలో ఏది అడిగినా మనం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే హృదయంతో ఆరాధించే ఆరాధనలో మనం ఏమనుకుంటున్నామో అది దేవుని సన్నిధికి తేవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో అది మనం ఆయనకి ఇస్తున్నాం. అది చాలా అద్భుతమైన సంగతి. మేకా గ్రంథంలో ఒక మాట వ్రాయబడింది, అది కూడా చదువుతాను చూడండి. మేకా గ్రంథం ఉదయకాలం జ్ఞాపకం చేసుకుందాం. 6వ అధ్యాయం 6వ వచనం నుండి చూద్దాం చూడండి. మేకా గ్రంథం 6:6. స్పీడ్గా చదవు ప్రశాంత్. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శింతును, ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారం చేతును, దహన బలులను 7 దూడలను అర్పించి దర్శింతునా, 1000 కొలది పొట్టేళ్లును, వేలాది నదులతో విస్తారమైన తైలమును ఆయనకు సంతోషం కలుగజేయునా, నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇత్తునా, నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఇత్తునా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయంగా ఇక్కడ దర్శనం చేసుకోవడానికి తెచ్చి అర్పణ. ఇంకా చెప్పాలంటే నా అతిక్రమం కొరకై నా పాప పరిహారం కొరకై. ఇప్పుడు చెప్పండి, మనం ఇచ్చే కానుకలు పరిహారానికి ఇస్తున్నామా? పరిహారానికి మనం కానుకలు ఇవ్వట్లేదు. పరిహారానికి దేవుడే తన జ్యేష్ఠపుత్రుడిని మనకి ఇచ్చాడు. పరిహారానికి దేవుడే మన కొరకై సమర్పణ చేశాడు. ఏం చేశాడు సమర్పణ? ఆయన కుమారుని 500 నోటుని 100 రూపాయల నోటు జేబులో పెట్టుకొని కానుక పెట్టి దగ్గరికి వచ్చినప్పుడు 100 రూపాయల నోటే రావాలనుకొని బయటికి తెస్తే 500 నోటు వస్తే ఏం చేస్తారు? ఊరికే సరదాగా అర్థం అవటానికి అడుగుతున్నాను. ఏం చేస్తారు అన్నా? కంగారు పడిపోతారండి. కంగారు పడిపోతాం. కంగారు పడిపోయి ఏం చేస్తాం? మళ్ళీ లోపల అది పెట్టి ఇంకోటి తెస్తాం. అది 500 నోటు అయితే అనుకోలేదు, మన 100 నోటు అనుకున్నాం, 2 500 ఉన్నాయి పైన. వెనక్కి తీస్తాం. కానీ దేవుడు తన దగ్గర చాలా ఉన్నాయి, ఆయన ఏదైనా ఇవ్వగలడు. కానీ మన కొరకు తన కుమారుని ఇచ్చాడు. అది కూడా ఏ కుమారుడు? తన సొంత కుమారుడు. రోమ 8:4. తన జనతైక కుమారుడు, తన ప్రియ కుమారుడు. మత్తయి 3:17.
తన అద్వితీయ కుమారుడు యోహాన్ 3:16 ఆయన ఆ ప్రియ కుమారుణ్ణి, జనతైక కుమారుణ్ణి, అద్వితీయ కుమారుణ్ణి, సొంత కుమారుణ్ణి, ప్రేమ కుమారుడు కొలసి 1:13 ఆయన మనకి ఇచ్చేసాడు. ది బెస్ట్ ఏదో దేవుని దగ్గర ఉందో అది నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నా పాప పరిహారానికి ఇచ్చాడు. ఇప్పుడు నేను పరిహారానికి ఏమి ఇవ్వట్లేదు, నేను ఆయన ఆరాధిస్తున్నాను కాబట్టి నేను ఇస్తున్నాను. పరిహారానికి ఇచ్చే కానుక కాదు ఇది, ఆరాధనలో భాగమైన కానుక. ఆరాధన ఎవరు చేస్తారు? పరిహారం జరిగిన వారు చేస్తారు. ప్రాయశ్చిత్తం అయిపోయింది, పరిహారం అయిపోయింది, శుద్ధి కలిగింది, కుమారులమయ్యాం, నీతిమంతులమయ్యాం, సంపూర్ణమయ్యాం, అంగీకరించబడ్డాం, ఆ మందసం ఎదుటి నిలబడ్డాం, దేవుని సముఖంలో ఉన్నాం. ఇప్పుడు మనం మనం ఇస్తున్న కానుక ఏంటంటే పరిహారం నిమిత్తమైన కానుక కాదు, ఆరాధనలో భాగమైన కానుక. నేను ఇలా అడుగుతాను, అబ్రహాం తన కుమారుని ఇవ్వటానికి వెనక్కి తీయలేదు, ఆదికాండం 22:12. ఎందుకంటే అబ్రహాం ఏం చూసుంటాడు? తన కొరకే తన కుమారుని ఇవ్వటానికి వెనుక తీయని తండ్రిని చూసుంటాడు. మనకు కూడా ఆ ప్రభు కనపండుగా వెనుక తీయక ఇచ్చినవాడు. మనం కూడా ఆరాధన చేస్తున్నప్పుడు, హృదయం ద్వారా వస్తున్నప్పుడు మనం వెనక్కి తీయం. సో ఒకసారి ఈ ఉదయకాలం ఎలాగో మనకు ప్రభు మాట్లాడుతున్నాడో పరీక్ష చేసుకుందాం. ఎన్నిసార్లు ఒకటి ఇద్దామని చెప్పి ఇంకోటి ఇచ్చాం? మనకు తెలుసా తెలీదా? మార్చామంటాం కదా, మార్పు జరిగింది. ఎన్నిసార్లు మనం ఇవ్వటానికి ప్రేరేపణ వచ్చి అది ఇవ్వకుండా ఇంకోటి ఇచ్చాం? యెఫ్తా ఏమన్నాడు? నేను యుద్ధం చేసి తిరిగి వచ్చినప్పుడు మొదట ఎవరు నాకు ఎదురొస్తారో వాళ్ళని ఇస్తానని ఇచ్చాడా? ఇవ్వలేదా? తన కుమార్తెను అర్పించడానికి ఇష్టపడ్డాడు, అప్పగించాడు. సో మనం కూడా ఫస్ట్ ఒకటి మొక్కుకుంటాం, తర్వాత మొక్కుబడి మార్చేస్తాం. నేనేమంటానంటే అలా మార్చినా నువ్వు బాధపడొద్దు ఉదయకాలం. అప్పుడు సమర్పణ ఆరాధనలోంచి రాలేదేమో, ఇప్పుడు ఆరాధన చేయి, దేవునికి నువ్వు ది బెస్ట్ ఇవ్వగలుగుతావు. మన ప్రియులు స్టీవెన్ అన్న అర్పణలను గురించిన సాక్ష్యం అని చెప్పారు కదా. హేబేలు ఏమిచ్చాడని రాయబడింది 4వ అధ్యాయంలో. హేబేలు క్రొవ్విన వాటిని, శ్రేష్టమైన వాటిని ఇచ్చాడు. అసలు మీరు ఎవరు మేము డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, మేము అది చేయలేకపోతున్నాం అని బాధపడద్దు. అసలు దేవుడు మీ దగ్గర నుంచి ఏది అడిగాడో అది మీరు ఇచ్చారు, అందుని బట్టి ప్రభు స్తోత్రం చెల్లించండి. లేదు, దేవుడు మీ వద్ద నుండి ఏమడుగుతాడు అది ఇస్తారు, కాబట్టి మీరు వరి అవ్వకండి. నేను ఇది చేయలేకపోతున్నాను, ఇది ఇవ్వలేకపోతున్నాను అని మీరు ఎప్పుడు అనుకోవద్దు. ఎందుకంటే దేవుడు ఏది కావాలో అదే మీ దగ్గర అడుగుతాడు. ఇప్పుడు నీ దగ్గర నుంచి దేవునికి ఏది కావాలో అది నువ్వు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నావా? ఆరాధన చేయండి, దేవుని సేవించండి, తీవ్రత కలిగి సేవించండి. రోమపత్రిక 12వ అధ్యాయం మనలో ఇచ్చే కృపావరం ప్రారంభించబడుతుంది. దీన్ని కృపావరం అనే విషయాన్ని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో దీన్ని ఏమన్నాడంటే, చెప్పసఖ్యం కానీ ఆయన వరం విషయమై స్తోత్రం అని చెప్పాడు. 9:15 కొరింథీ 2వ పత్రిక 9:15. చెప్పశక్యం కానీ ఆయన వరం. ఏంటా వరం? 8వ అధ్యాయం వచనం 2, దాతృత్వము అన్నాడు. దాతృత్వం అనేది మన యొక్క జీవితంలో ఒక అద్భుతమైన లక్షణం, దాతృత్వం. దీనినే తిమోతి 1వ పత్రిక 6:8-18 నుంచి మాట్లాడుతూ ఔదార్యము గలవారు అని చెప్పాడు. నువ్వు పిసినితనం కలిగిన వాడివా అయినా ఈ ఉదయకాలం వర్తమానం ఏంటంటే, నువ్వు ఆరాధింపవలసిన స్థలంలో ఆరాధిస్తే పిసినితనం అనే ఆ లక్షణంలో నుంచి ఔదార్యం గల లక్షణంలోకి నువ్వు మారిపోతావు. పిసినితనం కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? బిగబడతారు అన్నమాట కదండి. యాకోబు పత్రికలో చెప్పాడు కదా, బిగబడతారు. దేవుడు బిగబట్టే చేతులను కూడా ఈ ఉదయకాలం బాగు చేస్తాడు. ఎందుకంటే మార్క్స్ వార్త 3లో ఆయన ఏం చేశాడు? ఓచ చేయగలవానని ఆయన బాగు చేశాడు. మన ఈ బిగబట్టే చేతులు అనుకోండి, దేవుడు ఈ ఉదయకాలం వాటిని బాగు చేస్తాడు. ఎందుకంటే వీటిని వదలండి. ఎందుకంటే మన చేతులు ఉంటే ఇస్సాకు, వదిలితే పునరుద్ధానమైన ఇస్సాకు. మన చేతులు ఉంటే ఇస్సాకు, వదిలితే పునరుద్ధానమైన ఇస్సాకు. సో ఇస్సాకు పునరుద్ధానం ద్వారా మరలా మనకు వస్తాడు. సో మనం ఏం చేస్తున్నాము? విత్తుతున్నాము అని చెప్పాడు గలతీ పత్రిక 6వ అధ్యాయంలో. ఎప్పుడైనా విత్తనాన్ని ఎందుకు విత్తుతారు చెప్పండి? కొరింథీ 1వ పత్రిక 15లో విత్తనం గురించిన సందర్భం చెప్తూ విత్తనాన్ని ఎందుకు విత్తుతున్నారు? ఫలించడం కోసం. అదే ఆ ఫలించడాన్ని కొరింథీ 1వ పత్రిక 15లో ఏమని చెప్పాడు? పునరుద్ధానం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఓ అవివేకి, నువ్వు విత్తునది చచ్చితేనే కదా అది బ్రతికించబడుతుంది అని చెప్పాడు. అంటే మనం ప్రభువుకి సమర్పిస్తున్నామంటే
మనం దాన్ని రెజరక్షన్ ద్వారా పొందుకోవడానికి పంపిస్తున్నాం. ఇస్సాకు రెజరక్ట్ అయిన తర్వాత ఎలా ఉంటాడు? ఇలా చెప్తాను, మీరు ఆలోచన చేయండి. జన్యుపరమైన లోపాలు ఉంటాయన్నమాట. తల్లిదండ్రులకు పుట్టినప్పుడు జనరేషనల్ కర్స్ అంటారు దాన్ని. అంటే పూర్వం నుండి వస్తున్నవి కొన్ని ఉంటాయి. సో షారాకు అబ్రహాముకు పుట్టినప్పుడు ఇస్సాకు ఎలా ఉన్నాడో తెలియదు కానీ, ఇస్సాకు మరలా పునరుద్ధానం ద్వారా మరలా వచ్చినప్పుడు ఇప్పుడు నేరుగా దేవుని లక్షణాలతో బయటకు వస్తాడు. మనం కూడా అంతే. ఇప్పుడు మనలో డిఎన్ఏ ఎవరిది? ప్రభుదే. ఖచ్చితంగా నమ్మండి. ఎందుకంటే మనం క్రీస్తునందు నూతనంగా మళ్ళీ సృష్టించబడ్డాయి. ఎఫెసీ 2:10. కాబట్టి మీకున్నవి వెత్తితే వాటిని మరలా మీరు పునరుద్ధానం ద్వారా పొందుతారు. ఇవ్వాలా. మనం మనం ప్రభువు మన దగ్గర నుంచి ఏది కోరుకుంటున్నాడు అదే ఇవ్వాలి. కోరుకుంటాడు, మీకు కూడా తెలియదు దేవుడు ఏది అడుగుతాడు. సో మీరేం చేస్తారు? మీరేం చేస్తారంటే ఆరాధన చేయండి అంతే. మిమ్మల్ని ఉదయకాలం ప్రభు చేయమంటుంది, ఆరాధన చేయండి. ఆరాధనలోనే సమర్పణ ఉంటుంది. ఇప్పుడు సొలొమోను 1000 బలులు అర్పించాడని ఉంది, కానీ దేవుడు హృదయాన్ని అడిగాడు. నీ 1000 బలులు నాకు వద్దు, లేదా 1000 బలులు కాదు, నీ హృదయం కావాలి. మనం కూడా ఏవో ఇచ్చేసి తప్పించుకుందామని అనుకోద్దా. ఆ బుద్ధి అసలే దేవుని దగ్గర చూపించకండి. ఏదో ఇచ్చేద్దాం, నన్ను మాత్రం నువ్వు సేవకు పిలవద్దు, అవసరమైతే నేను మంచి ఉద్యోగం చేస్తాను, నీ ఉద్యోగం కాదు మంచి ఉద్యోగం ఇచ్చేసాయి, అందులో వచ్చిన శాలరీలో సగం ఇచ్చేస్తాను, నన్ను మాత్రం సేవకు పిలవద్దు, ఆ కష్టాలు నాకు వద్దు, ఎందుకంటే సేవకుడు పడుతున్న భారం కష్టం నేను చూస్తున్నాను, నేను మాత్రం సేవకు రాను అని అనొద్దు. ప్రభు నువ్వు శాలరీలో సగం ఇచ్చినా వద్దు అంటాడు. నాకు అవసరం లేదు, ఎందుకంటే ఆయన మన చేతులతో సేవించబడివాడు. ఆయన అందరికీ ఊపిరిని జీవమును దయచేస్తున్నవాడు. ఏదైనా తన కొదువై ఉన్నట్లు అపోస్తుల 17వ అధ్యాయం. ఆయన మన చేతులతో సేవించబడేవాడు కాదు. ఏదో నువ్వు ఇచ్చే శాలరీ మీద ఆయన బతుకుతున్నట్టు మాట్లాడద్దు ఉదయకాలం దయచేసి. నువ్వు ఇచ్చే దాని మీద ఆయన బతికేవాడు కాదు. ఆయనే నీకు ఊపిరెత్తున్నాడు. నువ్వే అసలు ఒకసారి ప్రభు 1 నెల టైట్ చేసి ఆక్సిజన్ పీల్చుకుంటున్నందుకు రెంట్ కట్టమన్నాడు అనుకోండి, అయిపోతాం మీకు. మనం దేవుడు మనకే అన్ని ఇస్తున్నవాడు, మన చేత ఎలా సేవించబడతాడు? మేము ఇవ్వకపోతే జరిగేది కాదండి అంటారు పాపం. అంటే దేవుడు నీ దగ్గర తీసుకొనే చేసుకోగలిగిన పేదోడా? ఆయన సర్వ కృపానిధి దేవుడు. కాబట్టి సమర్పణ అనేది ప్రభు మనలో పుట్టిస్తాడు. ఇక ఆఖరి మాట ఏంటంటే ఆరాధన, సమర్పణ. మూడవది రాజుల గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు ఆరాధింపవలసిన స్థలం ఒకటే కాదు దేవుడు సొలొమోనుకు చెప్పింది, నిజమైన ఆరాధన స్థలంతో పాటు నిజమైన తల్లి ఎవరు చెప్పాడు. సో ద ట్రూ ప్లేస్, రియల్ వర్షిప్ ప్లేస్ ఏదో చెప్పాడు. రెండవది రియల్ మదర్ ఎవరో చెప్పాడు. నిజమైన తల్లి ఎవరు? మన తల్లి పేరు ఏంటి? మన తల్లి పేరు మరియమ్మనా? అందరికీ అమ్మ మరియమ్మ. మన తల్లి పేరు ఏంటంటే పైనున్న యెరూషలేము. గల్తీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం వచనం 26. అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది, అది మనకు తల్లి అని చెప్పి. సో నిజమైన తల్లి ఏం చేసింది? అబద్ధం ఆడుతున్న తల్లి ఏం చేసింది? బిడ్డను చంపింది. చంపే పరిచర్య నిజమైన తల్లి కాదు. అసలు ఎలా కూడా పడుకుంటారండి? పిల్లల మీద పడిపోయి పిల్లల్ని చంపేసి అంత పడుకుంటారా? ఏమో ఆ వరం కూడా ఉంటుందేమో కొంతమందికి. కొంతమంది యేసుప్రభు వస్తే తప్ప లేవరు, అలా నిద్రపోతారు. నిజమైన తల్లి ఎవరు? ఉదయకాలం ఆలోచన చేయండి. నిజమైన ఆరాధన స్థలం ఏది? నిజమైన తల్లి ఎవరంటే ఏ తల్లి అయితే తన పిల్లలను పెంచుతుందో, తన పిల్లలకు జీవమిస్తుందో ఆ తల్లి పైనున్న యెరూషలేము. పైనున్న యెరూషలేము ద మినిస్ట్రీ ఆఫ్ లైఫ్ అన్నమాట. ఇది జీవింపజేస్తున్న పరిచర్య. ఈరోజు మనం చాలా సంతోషించగలిగిన విషయం ఏంటంటే నిజమైన తల్లి దగ్గరికి మనం వచ్చాం. ఈ తల్లి మనలను బ్రతికిస్తున్న తల్లి. కాబట్టి మీరు ఇప్పుడు ఆ తల్లికి నేను ఫోటో ఒకటి చేయించుకుంటాను ఇంట్లో అనకండి. ఆ తల్లి ఫోటో ఏం లేదు. ఆ తల్లి మనకు దేవుడిచ్చిన పరిచర్యని. ఆ తల్లి పాలు మనం త్రాగుతున్నాం అన్నమాట. సమూయేలు హన్నా పాలు త్రాగుతున్న కాలంలో తన్ను తాను దేవునికి సమర్పించుకోవడానికి సిద్ధపడ్డాడు. పిల్లల్ని హాస్టల్లో పెడితేనే ఉండరండి, ఇంటికి వచ్చేస్తారు. అలాంటిది హన్నా వదిలేసి వస్తే సమూయేలు అక్కడ ఉండిపోయాడు.
అంటే సమూయేలుకి ఇచ్చిన పాలలో అన్న ఏం కలిపింది? హార్లిక్స్ కలిపిందా, బూస్ట్ కలిపిందా, ఏం కలిపింది? వాక్యం కలిపింది. కాబట్టి మీరు కూడా తల్లులు, పాలిచ్చే తల్లులు, మీరు చక్కగా పాలిస్తున్న టైంలో వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండండి. దేవుడు మీ పిల్లల్ని పాలతో పాటు వాక్యం కల్పిస్తాడనమాట. అంతకంటే అద్భుతమైన ఫుడ్ ఏం లేదు. పిల్లలు ఏమైపోతారంటే సమూయేలులాగా దేవుడు వారిని తయారు చేస్తాడు, ఛాంపియన్స్ అవుతారన్నమాట. సో మనం ఇదే గమనిస్తున్నాం. దేవుడు ఈరోజు మనకి ఇచ్చిన తల్లి ఎంత గొప్పదంటే అది మనల్ని బ్రతికిస్తున్న తల్లి అని. ఈరోజు మనం జీవిస్తున్నాం కాబట్టే జయిస్తున్నాం. మనం జీవిస్తున్నాం కాబట్టే ధైర్యము, నిరీక్షణ వలన ఉత్సాహం కలిగి ఉంటున్నాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి నిజమైన ఆరాధన స్థలానికి ఆయన మనం తీసుకొచ్చాడు. నిజమైన తల్లి వద్దకు తీసుకొని వచ్చాడు అనమాట. సో సొలొమోను ప్రమాణ స్వీకారం జరగగానే వచ్చిన ఫస్ట్ ప్రాబ్లంని అద్భుతంగా సాల్వ్ చేశాడు. సో మనం కూడా ప్రమాణ స్వీకారం అయిపోయింది ఆల్రెడీ మనం కదా. బాప్తీసం తీసుకున్నప్పుడే ప్రమాణ స్వీకారం అయిపోయింది. మనం ఆల్రెడీ ఛార్జ్లోకి వచ్చేసాం. అయితే మనం ఎంతమందికి న్యాయం చేస్తున్నాం, లేదా మనం ఎంతమందికి న్యాయమైన తీర్పు తీరుస్తున్నాం? ఈ అధ్యాయంలో ఆఖరి వచనం మీరు స్టడీ చేయండి. సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనంలో సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడని తెలుసుకున్న ప్రజలే సొలొమోను విషయంలో న్యాయం తీర్చుట్లో రాజు దైవజ్ఞానం పొందాడని తెలుసుకున్నాం. కాబట్టి ప్రజలు మన గురించి తప్పకుండా తెలుసుకుంటారు, మనకు దైవజ్ఞానం ఉందని కూడా తెలుసుకుంటారు. మనం అలాంటి తీర్పులు తీర్చే కృపను నడిపింపును దేవుడు మనకి ఇస్తాడు. కాబట్టి ఉదయకాలం ప్రభు దగ్గర మనం అందరం స్తుతులు చెల్లిద్దాం. ప్రభువా, యథార్థమైన ఆరాధన స్థలానికి మమ్మల్ని తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు. మాత్రమే కాదు, నిజమైన తల్లి దగ్గరికి నన్ను తీసుకొని వచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి మనం ప్రభుని స్తుతిద్దాం. దేవుడు ఈ అనుభవంలో మనల్ని ముందుకు నడిపించింది. ఆమేన్. దేవుడు తన దాసుని వాడుకుని ఆపుతున్నాను. రాత్రి అక్కడ మొత్తం అన్ని వాడి ఛార్జింగ్ పెట్టకుండా వదిలేసాను. పని చేయట్లేదు, అందుకని. సరే, దేవుడు తన దాసుని వాడుకుని అందించిన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తున్నా. నిజమైన ఆరాధన గురించి ఎవరైతే నేను మందసం ఎదుట ఉన్నానో, దేవుని ఎదుట ఉన్నానని ఎవరైతే ఎంచుకుంటారో వారు నిజమైన ఆరాధన చేస్తారని, అలాగే దైవజ్ఞానంలో వృద్ధి చెందిన వారు మాత్రమే, ఎందుకంటే జ్ఞానం మాత్రమే జీవం వైపు నడిపిస్తుందని, అజ్ఞానం జీవంలోంచి వేరు చేస్తుందని, దేవుని యొక్క జ్ఞానం మనల్ని జీవంలో నడిపిస్తుందని, అలాగే ఎవరైతే దైవజ్ఞానంలో వృద్ధి చెందుతారో అలాగే యథార్థమైన ఆరాధన చేస్తారో వారు సమర్పణ కలిగి ఉంటారని, దేవుడు అడిగింది ప్రతిదీ కూడా వారు ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారని, దేవునికి ఏది ఇష్టమో వారు ఎరిగి ఉంటారని, అలాగే నిజమైన తల్లి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. మనం కొనసాగుతున్నటువంటి పరిచయం ఇదే నిజమైనటువంటి పరిచయం, ఇదే నిజమైన తల్లి అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేశారు. కాబట్టి ఈ విషయాలు ఆడియో పొందుకుని మరొకసారి మీరు అందరూ కూడా వినిమేలు పొందాలని, ఈరోజు సాయంత్రం జరగబోయే తణుకు అలాగే భీమవరం పరిచయలో మీరు అందరూ పాలు పంపులు వీలు కలిగిన వారు అందరూ కూడా పాలు పంపులు పొందాలని, జరుగుతున్న పరిచయం కూడా ప్రార్థన చేయాలని కోరుచున్నాను. రేపు ఎల్లుండి ఇంజనీర్లో జరగబోయే ఆ యొక్క 2 దినాల మీటింగ్స్ కొరకు కూడా ప్రార్థన చేయండి. అలాగే 26 నుంచి జూన్ 1వ తేదీ వరకు జరగబోయే దైవ కుమారుల ఉత్సవాల సమ్మర్ మెగా గ్రేస్ కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయండి. కూడికలో వర్తమానం అందించిన దేవుని దాసులకు, అలాగే కూడికలో ఏ విధాలుగా సహకరించిన ప్రియులకు, ఇప్పటి వరకు వర్తమానం అందించిన దేవుని సేవకులకు, అలాగే ఆసక్తిగా వర్తమానం ప్రియులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రతిపాటి జాన్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. కోరమావాడి నుంచి మనతో సహవాసం చేస్తున్న ప్రతిపాటి జాన్ గారు ఈ యొక్క కూడికను ముగింపు చేస్తున్నాం. వందనాలు తమ్ముడు. వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. దేవాధిపతి కనికరం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, శ్రేష్టమైన మీ నామమున ఘనత ప్రభావం చెల్లిస్తున్నాం ప్రభావ. ఈ ఉదయ కాలము మేము విశ్వాస మూలముగా జీవించేటటువంటి ప్రభావ వర్తమానం వినుటకు మీరు మమ్మల్ని సమకూర్చాలని తెలుస్తున్నాం తండ్రి. రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో నుంచి ప్రభావ యథార్థమైనటువంటి ఆరాధన గురించి మీరు మాతో మాట్లాడారు ప్రభావ. మమ్మలను జీవం పాత్రులుగా చేసి ప్రభా మా యొక్క విమోచన నిమిత్తమై మీ ఏకైక కుమారుల్ని మీరు అర్పణగా అర్పించారనేటటువంటి విషయాన్ని మీరు మాకు స్పష్టంగా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం.
ప్రభా ఇష్టపూర్వకంగా మేము మీకు సమర్పించే విషయం బట్టి ప్రభా మా యొక్క హృదయము ప్రభా మిమ్మల్ని ఆరాధించేటటువంటి స్థితిలో ప్రభా మా హృదయము ఇన్వాల్వ్ అవ్వాలని ప్రభా మేము పెదవులతో మిమ్మల్ని ఆరాధించకూడదు అనేటటువంటి విషయాన్ని ఎంతో స్పష్టంగా మీరు మాతో మాట్లాడారు. ప్రభా మీరు మా హృదయం కోరుచున్నారని ప్రభా మా హృదయాన్ని మీరు అడుగుతున్నప్పుడు మీరు ఇష్టపూర్వకంగా దాన్ని అడుగుతున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు మాతో మాట్లాడారు. ప్రభా ఈ యొక్క ప్రభా యథార్థమైనటువంటి జీవింపజేసేటటువంటి ప్రభా ఆరాధనలోనికి మీరు మమ్మల్ని నడిపించారని ప్రభా జీవం కలిగిన దేవ మిమ్మల్ని సేవించేటటువంటి ఆరాధనలోనికి మమ్మల్ని నడిపించారనేటటువంటి విషయాలు మీరు ప్రభా మాకు తెలియజేసిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా సొలొమోను తన జీవితంలో ప్రభా ఎంత శ్రేష్టమైనటువంటి ప్రభా బలు నర్పించి మిమ్మల్ని ఆరాధించారనేటటువంటి విషయాలు మీరు మాట్లాడుతూ ఉంటారు. ప్రభా క్రీస్తు యేసునందు జీవం ఆత్మ యొక్క నియమంలో మేము ఆరాధించే వారం ఉండాలనేటటువంటి విషయాన్ని కూడా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా మేము ఆరాధించుటకు మా ప్రభు యోగ్యుడు, మా ఆరాధనకు ఆయనే పాత్రుడు ప్రభు అనే విషయాన్ని ప్రభు ఈ దినం తెలుసుకున్నట్టు మీరు అనుగ్రహించిన విధానం బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తాం. సమస్తమైనటువంటి మహిమ ఘనత ప్రభావం మీరు పొందుకొని ప్రభా ఈ దినమందు ఈ లేఖనంలో నుంచి విన్నటువంటి సంగతులు మా హృదయాలు మేము భద్రం చేసుకున్నట్టు అనుగ్రహించింది. సమస్త మహిమ ఘనత ప్రభావం మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించని వేడుకుంటున్నాం. ప్రియమైన పరలోక తండ్రి, ఆమేన్. ముగింపు ప్రార్థన చేసిన ప్రియులు ప్రతిపాటి జాన్ గారికి అలాగే ప్రియులందరికీ వందనాలు. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకున్న తర్వాత ఈ కొడుకు ముగింపు చేసుకుంటాం. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు.